ఐక్యూ నియర్ అయితే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత దీని పర్ఫార్మెన్స్ అయితే ఉన్నది, మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్తా. ఇదైతే ప్రజెంట్ 35,000 అయితే ఉన్నది. దీంట్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి. మీకు అయితే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మీకు అయితే ఇట్లా అయితే ఉంటుంది. ప్రీమియం డిజైన్ అయితే ఇచ్చిల్లు అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించిన డిజైన్ అయితే నాకైతే. దీనిలో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. అరౌండ్ మీకు 25 lakhs వరకు అంత స్కోర్ అయితే వచ్చింది. దీనిలో గీక్ బెంచ్ అయితే స్క్రీన్ పై చేసిన ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. LPDDR5X అల్ట్రా ర్యామ్ అయితే ఇచ్చి అయితే UFS 4.1 మీద వస్తుంది. డే టు డే లైఫ్లో నెక్స్ట్ లెవెల్ స్మూత్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ అయితే మీకు అయితే యూజ్ అయ్యేటప్పుడు అయితే ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్ అయితే ఇచ్చి కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకైతే ఈ ఫోన్లో. యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్, యానిమేషన్స్ కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో అయితే. BGM అయితే మీకు అయితే 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. దీంట్లో ఒక మోడ్ అయితే ఉంటుంది, ఆన్ చేసుకునే 144 FPS కూడా గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఇంకా దీంట్లో సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ అయితే ఇచ్చిల్లు. అది మీకు అయితే గేమింగ్లో హెల్ప్ అయితే అవుతుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అంత మంచిగా అయితే ఉంటుంది. దీంట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే 144 FPS ఆడితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గేమ్ ప్లే అయితే చూసుకోవచ్చు, స్క్రీన్ పై ఎట్లా వస్తుంది ఏంటని నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో అయితే గేమింగ్కే చాలా మంది అయితే ఈ ఫోన్ అయితే తీసుకుంటారు. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది గేమింగ్ అయితే దీంట్లో. ఇదైతే ఫోన్ అయితే మీకు అయితే 48 degrees దానికి హీట్ అయింది. ఒక ½ an hour 45 minutes అట్లా గేమ్ ఆడితే మీకు అయితే ఫోన్ అయితే. దీంట్లో 7000 mm వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చి వీలైతే. దీంట్లో టచ్ రెస్పాన్స్ అయితే వీలైతే 3000 hz టచ్ రెస్పాన్స్ అయితే ఇచ్చి వీలైతే. 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. డిస్ప్లే కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అంత మంచి డిస్ప్లే అయితే యూజ్ అయితే ఇచ్చిల్లు వీలైతే. HDR వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ ఫోన్లో మీకైతే. HDR వీడియో కూడా మీకు అయితే స్మూత్గా అయితే ప్లే అయితే చేస్తాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీకైతే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు అయితే క్విక్ అయితే వర్క్ అయితే చేస్తుంది. 16 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిల్లు. వైసెస్ 7 ఉన్న NFC సపోర్ట్ ఉన్నది. బ్రౌజర్స్ 5.4 అయితే ఇచ్చిల్లు వీలైతే. ఫన్ టచ్ OS మీద రన్ అయితే అప్పుడైతే మీకు అయితే ఫోన్ అయితే Android 15 మీద రన్ అవుతుంది. ఇప్పుడైతే ఒరిజినల్ 6 అయితే వచ్చేసింది ఈ ఫోన్లో మీకైతే. Android 16 మీద రన్ అయితే ప్రజెంట్ అయితే ఈ ఫోన్ అయితే మీకైతే. ఇంకా 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అయినా మీకైతే ఈ ఫోన్లో కొన్ని పనికిరాని యాప్స్ అయితే ఉంటాయి, అవి అయితే మీరు డిలీట్ చేసుకుంటే మీకు అయితే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో అయితే. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో పెద్ద కస్టమైజేషన్స్ అయితే ఏమి వేయలేదు. కొన్ని ఇచ్చిల్లు వీలైతే. క్లాక్ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు మీరైతే. క్లాక్ ఇట్లా ఫ్లక్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా డెప్త్ ఎఫెక్ట్ కూడా ఉన్న డిస్ప్లేలోనైతే ఇట్లా డెప్త్ ఎఫెక్ట్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు మీరైతే. ఫ్లక్స్ కార్డ్స్ అయితే ఉంటాయి, మీరైతే ఒక 4 photos యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఒక వీడియో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా సైడ్కి అయితే సైడ్ చేస్తే ఇట్లనైతే లుక్స్ అయితే వస్తుంది. కొన్ని ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి అవన్నీ మీకు అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చి అయితే సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే ఇచ్చింది. దీంట్లో ఈజీగా మీకు అయితే 8 to 9 hours అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే మీకైతే. ఇదైతే 1% నుంచి 50% జస్ట్ 15 minutesలో అవుతుంది. 100% అయితే 33 minutesలో 100% ఛార్జింగ్ అయితే అయిపోతుంది మీకైతే ఫోన్ అయితే. బ్యాక్ సైడ్ 50 MP సోనీ IMX8082 సెన్సార్ అయితే ఇచ్చి వీలైతే. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. కొన్ని కెమెరా సాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే ఎట్లా వస్తాను ఏంటంటే ఫోటోస్ అయితే. ఫోటోస్ కూడా మెయిన్ కెమెరా మీకు సోనీ కెమెరా ఇచ్చి కాబట్టి మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మెయిన్ కెమెరా అయితే మీకు డిసప్పాయింట్మెంట్ అయితే ఏది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు అయితే మంచిగా వస్తాయి ఫోటోస్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి ఫోటోస్ అయితే ఎట్లా వస్తాయి ఏంటంటే ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా. బ్యాక్ సైడ్ మీరు అయితే 4K 60 FPSలో అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా ఎట్లా వస్తుంది ఏంటంటే మీరు చెక్ అయితే అండి. వీడియో క్వాలిటీ అయితే నాకు నార్మల్ అనిపించింది, మీకు ఎట్లా అనిపించిందో మీరు కింద కామెంట్లు చెప్పండి. బెజల్స్ అయితే చాలా తక్కువనే ఇచ్చింది ఈ ఫోన్లో అయితే. మొత్తం ప్రీమియం ఫోన్ లేకుంటే మీకు అయితే ఫ్రంట్ నుంచి చూస్తే ఈ ఫోన్ అయితే మీకు అయితే. ఈ ఫోన్ వచ్చేసి 206 grams అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ వచ్చేసి మీకు అయితే IP65 రేటింగ్ ఇచ్చిల్లు. IP69 రేటింగ్ ఇస్తే బాగుండు, అదొకటి నాకు నచ్చలే. ఈ ఫోన్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చని అయితే తీసుకోండి. ఆఫ్టర్ 1 year తర్వాత కూడా ఇదైతే బెస్ట్ ఫోన్ అని నేనైతే మీకు అయితే చెప్తా.